శివయ్య మాకేమి తెలవదయ్యా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ ఊర్లో భజన చేస్తారు. మన పురాతనమైన అన్ని కళలను బయటకు తీసుకురావడానికి చిన్న పిల్లలు కూడా తోడుంటున్నారంటే నిజంగా కరిగిపోతున్న కళ ఇది. దీన్ని బయటకు తీసుకురావడం కోసం అట్లనే ప్రతి ఊర్లో కూడా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేది కొంచెం నా వంతు సహకారం నేను చేస్తున్నా. లక్ష్మణ శివుడా నిసిగలో గంగమ్మ కొలువై ఉన్నదట, నా స్వామి కొలువై ఉన్నదట. అసలు ఎనర్జీ అయితే తగ్గట్లేదు. ఎవరైనా సరే చిన్నోళ్ళు పెద్దోళ్ళు మీ ఎనర్జీ అయితే ఇంకా పెరుగుతుంది అని తగ్గట్లేదు. అట్లనే చూసేటోళ్ళు ఇంకా జమ అవుతున్నారు కానీ ఇంత కూడా జరుగుతలేరు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోకి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోకి బయటికెళ్ళు. అట్లనే ఇప్పుడు మీరు జత ఉండండి అన్నారు కదా, ఏం ఆడతారు ఇప్పుడు? ఇప్పుడు వరకత్తెర అని. వరకత్తెర అంటే 18వ అడుగు. లేవు లేవు శంకరా లేవవయ్యా శంకరా, లేవు శంకరా లేవవయ్యా శంకరా, లేవు లేవు శంకరా లేవు లేవు లేవవయ్యా లేవవయ్యా. ఏం చేస్తారు? ఆర్ఎంపీ డాక్టర్. డాక్టర్ అయి ఉండి భజన చేస్తున్నారా? పిల్లలకి కొంచెం స్వేచ్ఛా స్వాతంత్రం ఇస్తుంటే వాళ్ళు పైకి ఎదుగుతారని. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగా, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక చూసిండ్రు కదా వెనకాల ఎంత క్రౌడ్ ఉందో. అసలు భజనలు ఎట్లా ఆడుతున్నారు. ఈ ఊర్లో అయితే నేను 3 గంటలు జర్నీ చేసి వచ్చిన. ఇప్పటికే చీకటి అయిపోయింది, 7:30 అవుతుంది ఇప్పుడు. సో మన కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు భజనలు ఎట్లా ఆడతారు, ఏం చేస్తారు అవన్నీ తెలుసుకుందాం. అట్లనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ ఊర్లో భజన చేస్తారు. నల్గొండ జిల్లా నీలయంగూడెంలో ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అందరూ భజన చూడడానికి వచ్చిండ్రు. ఈరోజు మేము వస్తున్నామని చెప్పేసి భజన కళాకారులు అందరు రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తారు, ఏం పాటలు పాడతారో తెలుసుకుందాం. పారి అన్న నమస్తే. ఎట్లున్నావు అన్న? బాగున్నాక. మంచిగా అరేంజ్ చేసినావు. రెగ్యులర్ గా ఇక్కడనే ఆడుకుంటారా మీరు? రెగ్యులర్ ఇక్కడే గ్రౌండ్ ఇదే, నేర్పించింది ఇక్కడే, ప్రాక్టీస్ కూడా ఇక్కడే. మొత్తం పిల్లలకు కూడా ఆడిపిస్తారని విన్నాను. పిల్లలకు కూడా నేర్పిస్తున్నాక ఇప్పుడు టీమ్ నెక్స్ట్ వీళ్ళది అయిపోయిన తర్వాత. సరే పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రాక్టీస్ వాళ్ళది జస్ట్ ప్రాక్టీస్ అయినా ఎట్లా చేస్తారో మాకు చూపియండి. అట్లనే ఫస్ట్ ఏ పాట షురు చేసుకుంటారు? గణపతి పాటతో స్టార్ట్ చేద్దాం. గణపతి పాటతో. కనుక థ్యాంక్ యూ అక్క, మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు, చక్కటి అవకాశం కల్పించినందుకు టీవీ ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి నాకు అవకాశం కల్పించినందుకు అక్క గంగక్క నీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. లేట్ అయినందుకు ఏమనుకోద్దక్క. ఏం కాదన్నా, మీరు ఒక పాట స్టార్ట్ చేయండి. లేటు బీటు ఏం చూసుకోమే. ఓకే అక్క, థ్యాంక్ యూ. శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, గజానన ఓం గజానన, గజానన ఓం గజానన, గజానన ఓం గజానన, గజానన ఓం గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, గజానన ఓం గజానన, గజానన ఓం గజానన, గజానన ఓం గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, గణనాథ గజానన, పార్వతి తనయ గజానన, పార్వతి తనయ గజానన, పార్వతి తనయ గజానన, పార్వతి తనయ గజానన, పావన రూప గజవదన, పావన రూప గజవదన, పావన రూప గజవదన, పావన రూప గజవదన, శ్రీ గణనాథ గజానన, శ్రీ గణనాథ గజానన, గజానన ఓం గజానన, ఓం గజానన, అరే గజానన ఓం గజానన,
గన గన గణముల గజానన గణ గణ ముల గజానన అరే గన గన గణముల గజానన గణ గణ ముల గజానన కూర్చోండి శ్రీ గణనాథ గజానన గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన గణనాథ గజానన గజానన ఓం గజానన 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 ఓం గజానన శ్రీ గణనాథ గజానన గజానన శ్రీ గణనాథ గజానన గజానన శ్రీ గణనాథ గజానన గణనాథ గజానన ఎలుక వాహన గజానన ఎలుక వాహన గజానన ఎలుక వాహన గజానన ఎలుక వాహన గజానన ఏకాదంత గజవదన ఏకాదంత గజవదన ఏకాదంత గజవదన ఏకాదంత గజవదన శ్రీ గణనాథ గజానన గణనాథ గజానన గజానన ఓం గజానన గజానన ఓం గజానన గజానన ఓం గజానన గజానన ఓం గజానన అరే ఘన ఘన ఘనముల గజానన గణ గణ ముల గజానన ఘన ఘన ఘనముల గజానన గణ 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 ముల గజానన ఓకే తా దేమి తా ఆరో అడుగు శివతాండం తక్క దిగినత తక్క జన కరిత తక్క జన కరిత కయ్యకు తద్దిమిత తక్క జింగ్ తక్క 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 చూడు తక్క 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 శివుడే దేవుడని నేనంటే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు ఆరు కాదంటారు శివతరనే చెయ్యొద్దంటారు శివశరణే చెయ్యొద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య మాకేమి తెలవదయ్యా శివయ్య శివయ్య మాకేమో తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివశరణే చెయ్యొద్దంటారు పార్వతీ నాథుడని నేనంటే పార్వతీనాథుని నేనంటే పార్వతీ నాథుడని నేనంటే పార్వతీనాథుడని నేనంటే పాములాడిస్తాడని నిన్నంటారు పాములాడిస్తాడని నిన్నంటారు పాములాదారుడని నిన్నంటారు పాములాగారడని నిన్నంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య మాకేమి తెలవదయ్యా శివయ్య శివయ్య కూర్చోండి. మాకేమో తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటాడు శివస్మరణే చెయ్యొద్దంటారు శివశరణే చెయ్యొద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య మాకేమి తెలవదయ్యా శివయ్య శివయ్య మాకేమో తెలియదయ్యా కరల కంఠుడని నేనంటే కంఠుడని నేనంటే గరల కంఠుడని నేనంటే కంఠుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెడ్ల దాస్తడని నిన్నంటారు గంగిరెద్దుల రాస్తుడని నిన్నంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య మాకేమి తెలవదయ్యా శివయ్య శివయ్య మాకేమో తెలియదయ్యా తా దేమి తక దేమి తా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న లైన్ పట్టుకుంటారు కానీ ఇక నాతోనైతే ఒక ముచ్చట మాట్లాడు చెప్పకు. మంచిగా చేస్తున్నారు అందరికి
వీళ్ళందరూ ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు అన్న? ఈ ఊరు ఎక్కడ నన్నే పట్టుకొని వచ్చారు వాళ్ళు. మమ్మల్ని పట్టుకొచ్చారు. ఆడ నిలబడితే ఎవరు లిఫ్ట్ అడిగినా ఇస్తారు, ఎందుకంటే పక్కగా ఉన్నా కదా. తింటాక ఎందుకు మీకన్నా ఎక్కువనే తింటా, కానీ ఎందుకో దేవుడు ఇదే ఆకారం ఇచ్చింది మనకి. అవునా, థ్యాంక్ యూ. ఏం తినక నిజంగా ఇంతగానం ఆడుతున్నావు, ఇంత ఆడిపిస్తున్నావు, అసలు ఎట్లా నేర్చుకున్నారన్న మీరు? చిన్నప్పుడు నాన్న ఊర్లో నేర్చుకున్నాక, మా ఊర్లో 6th క్లాస్లో 96లో నేర్చుకున్నా. కోలాటము భజన, అడుగుల భజన రెండు. అప్పటి నుంచి 2000 నుంచి స్టార్ట్ చేసిన అడుగుల భజన. 2000 నుంచి నాకు అప్పుడు 16 years. 18 years అప్పుడు. 2020 నుంచి స్టార్ట్ చేసిన నేర్పడం. నేను నేర్చుకుంది 6th క్లాస్లో. 10 yearsలో నేను 10 years అప్పుడు నేర్చుకున్నా. మీరు నేర్చుకొని ఇప్పుడు నేర్పిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంట్రెస్ట్ తోని నేర్చుకుంటారా లేకపోతే బలవంతంగా చెయ్యాలా? బలవంతం లేదు, ఇంట్రెస్ట్. వీళ్ళంతా ఇంతమంది నేర్చుకుంటాం గురువు గారు మీరు రావాలి అంటే వస్తారు. బలవంతంగా చెప్పి తీసుకొస్తే ఉండరు కదా, వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఇంట్రెస్ట్తో అందరు. దాచింది నీకు ఇది లేస్తుందా? గింతే ఉన్నావు, బరువు లేదా? గట్టిగా మాట కొద్దిసేపు కొడితేనే చేతులు వస్తాయి కదన్నా. అలవాటు అవుతుంది అక్క. ఒక 3-4 daysలో అలవాటు. ఎన్ని రోజులకు నేర్చుకున్నాడన్నా? 25 daysలో. 25 daysలో. నేను ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఇష్టంతో నేర్చుకున్నావా ఇది? మంచిగా ఆడతావా రోజు? మళ్ళీ మాస్టర్ దగ్గరకు వచ్చి రోజు డుమ్మలు కొట్టావా? ఏం కొట్టావా? ఎందుకంటే ఎంజాయ్ చేసుకుంటా మంచిగా నచ్చిన పని కాబట్టి చేస్తారు. నువ్వు ఒక్కడివే చేస్తావా? మీ అమ్మ వాళ్ళు చేస్తారా ఎవరన్నా? నేను వస్తాను. ఒక్కడే చేస్తావా? ఒక్కడే సాధిస్తావా? మంచిగా మన పురాతనమైన అన్ని కళలను బయటకు తీసుకురావడానికి చిన్న పిల్లలు కూడా తోడుంటున్నారంటే నిజంగా కరిగిపోతున్న కళ ఇది. దీన్ని బయటకు తీసుకురావడం కోసం అట్నే ప్రతి ఊర్లో కూడా మన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేది కొంచెం నా వంతు సహకారం నేను చేస్తున్నా. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు వీళ్ళు అందరు ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ జానపదాలకు కూడా డాన్స్ భజన మూమెంట్లు ఇస్తారా? ఇస్తారు. మరి ఏదైనా ఒక జానపదం పాడండి. జానపదం భజనలో జానపదం పాడండి, చూద్దాం ఒకసారి. ఓకే, తప్పకుండా. ఉంటావా? యాంకరింగ్ చేస్తావా? సరే ఓకే. సరే అన్న, ఏం పాట పాడతారు నెక్స్ట్? ఎల్లమ్మ పాట ఒకటి. ఎల్లమ్మ పాటనా? సరే, ఎల్లమ్మ పాట ఫోక్ సాంగ్. ఈ ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే, తల్లి కోరికున్నదే. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే, తల్లి కోరికున్నదే. దయగల్ల తల్లివని దగ్గరికొస్తేమి, ఎల్లమ్మ గుడికొస్తేమి. దయగల్ల తల్లివని దగ్గరికొస్తేమి, ఎల్లమ్మ గుడికొస్తేమి. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. చెడల మారి తల్లి ఎల్లు, జర కురిపించు వరాల జల్లు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. అయితే ఆడుకో ఎల్లమ్మ ఆడుకో, మా పండగ పూజలు చూడ మేలుకో. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలో నుంచి బయటికెళ్ళు. ఆడుకో ఎల్లమ్మ ఆడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలో నుంచి ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. ఎల్లమ్మ ఎల్లు, పాడాలందరూ. బయటికెళ్ళు. జడల మారి తల్లి ఎల్లు, జర కురిపించు వరాల జల్లు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలో నుంచి బయటికెళ్ళు. ఆడుకో ఎల్లమ్మ ఆడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. చెడల మారి తల్లి ఎల్లు, జర కురిపించు వరాల జల్లు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలో నుంచి బయటికెళ్ళు.
తోడు బోనము నీకు తెచ్చినం తల్లి జంటయాటలే నీకు కోసినం ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోంచి బయటికెళ్ళు ఆడుకో ఎల్లమ్మ ఆడుకో తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోంచి బయటికెళ్ళు ఆడుకో ఎల్లమ్మ ఆడుకో తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోంచి బయటికెళ్ళు టకా కిడక టకా కిడక కిడక టకా కిడక టకా కిడక టకా కిడక టకా కిడక ఆ బలకంపే ఎల్లమ్మ ఎల్లు పచ్చ కళ్ళు కళ్ళు అనుకుంటూ నీవు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోంచి బయటికెళ్ళు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోంచి బయటికెళ్ళు ఎల్లమ్మ ఆ. ఎల్లు తల్లి బావిలో ఓకే తా దేమి తక దేమి తా రామ్ లక్ష్మణ్ అడుగు ఏం అడుగుది రామ్ లక్ష్మణ్ గట్టిగా రామ్ లక్ష్మణ్ అయ్యా సై రెడీయా రెడీ. మంచిగా వేద్దామా వేద్దాం. రామ్ లక్ష్మణ్ అడుగు మంచిగా వేయాలి ఓకే ఓకేనా తక్క దిగినత తక జన కరిత సయ్యకు తద్దిమిత స్టార్ట్ రామా వన్ తక్కు తక్క తక్క తక్కు తక్క తక్క ఆ, లక్ష్మణ మళ్ళీ రామా సేమ్ చేంజ్ అవ్వండి రామా శివుడా నీ సిగలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట శివుడా నీ మెడలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట ఆ దమ్ 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 దిగంబర హరహర మా శంకరుడా దమ్ దమ్ దిగంబర హర హర మా శంకర దమ్ 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 దిగంబర హరహర మా శంకరుడా దమ్ దమ్ దిగంబర హర హర మా శంకర ఆ శివుడా నీ సిగలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట శివుడా నీ మెడలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట ఆ కాశీ విశ్వేశ్వరుడవు కైలాస శంకరుడవు ఆ, కిందట. కాశీ విశ్వేశ్వరుడవు కైలాస శంకరుడవు విశ్వేశ్వరుడవు కైలాస శంకరుడవు భూపెల్లా రుద్రాక్షలు మోపెల్లా జరలయ్యా ఆ, అరే భూపెల్లా రుద్రాక్షలు మోపెల్లా జరలయ్యా రుద్రాక్షలు మోపెల్లా జడలయ్య ఆ శివుడా నిచ్చిగలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై గంగమ్మ కొలువై ఉన్నదట ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ కిడక, 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 ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ శివుడా నిచ్చిగలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట చెరువుగట్టు క్షేత్రమందు జగల రామలింగయ్యవు జడల రామలింగయ్య శ్రీశైల క్షేత్రములో మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ శివుడా నిసిగలో గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట ఆ, గంగమ్మ కొలువై ఉన్నదట టక, ఆ, కిడక, కిడక, టక, అది, ఆ, ఆ. ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ తా దేమి తక దేమి తా హర హర మహాదేవ ఓ శంకర హర హర మహాదేవ ఓ శంకర అన్న వస్తుంది అసలు ఎనర్జీ అయితే తగ్గట్లేదు ఎవరైనా సరే చిన్నోళ్ళు పెద్దోళ్ళు మీ ఎనర్జీ అయితే ఇంకా పెరుగుతుంది అని తగ్గట్లేదు అట్లనే చూసేటోళ్ళు ఒక్కళ్ళు కూడా జరుగుతారు ఇంకా జమ అవుతున్నారు కానీ ఇంత కూడా జరుగుతలేరు అట్లనే ఇప్పుడు మీరు జత ఉండండి అన్నారు కదా ఏం ఆడతారు ఇప్పుడు ఇప్పుడు వరకత్తెర అని వరకత్తెర అంటే వరకత్తెర అంటే 18వ అడుగు
18వ అడుగు 18వ అడుగును వరకత్తెర అంటే ప్రతి 3వ మనిషి కాడ తిరుగుతారు వర అంటే తిరగడం అని వర అంటారు వరకత్తెర. ఓకే అన్న, అంటే ఇప్పుడు ఇది చేస్తే ఎక్కువ అందరు అంటారు ఈ చెక్క భజనలు చేయడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటది, ఏ రోగాలు రావు, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే మనం నేలపైన రాళ్ళు గుచ్చుకుంటుంటాయి, మనకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంటుంది, మోకాల నొప్పులు కూడా తక్కువైపోతాయి, ఎనర్జీ మనకి ఇంకొక భజన నేర్చుకోవడం వల్ల ఒక 5 సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు ఈజీగా. నేను నేర్చుకున్న మా గురువు గారు కూడా అదే చెప్పిండు, నేను కూడా ప్రతి ఊర్లో కూడా అదే చెప్తా, భజన వల్ల ఒక 5 సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు మనము అని. ఎలాంటి బీపీ షుగర్ దరిదాపులోకి రావు, వచ్చిన వాళ్ళకి తగ్గుముఖంలో పడుతుంటుంది, కంట్రోల్ అవుతుంటుంది అనమాట. 8 టాబ్లెట్లు ఇవన్నీ వేసుకునే బదులు. సూపర్ అన్న. ఇప్పుడైతే వరకెత్తర ఆడిపిస్తారు, చలో అన్న ఆడిపియండి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు వేసేది 18వ అడుగు. 18వ అడుగు ఏదమ్మా? ఓకే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, హర హర మహాదేవ. తక్క దిగినత తక జన కరిత తయకు తద్మిత తక లేవు లేవు శంకర లేవవయ శంకర, 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 లేవు లేవు శంకర లేవు లేవు లేవవయ శంకర, లేవవయ లేవు లేవు శంకర లేవవయ శంకర, లేవు లేవు శంకర లేవవయ శంకర, లేచి మమ్ము చూడయా చూసి మమ్ము బ్రోవవా, లేవు లేవు చూడయా మమ్ము బ్రోవయా, లేవు లేవు శంకర లేవు లేవు లేవవయా, లేవు లేవు లేవవయా, లేవు లేవు శంకర లేవవయ శంకర, లేవు శంకర లేవవయ శంకర, లేవు లేవు శంకర లేవవయ శంకర, లేవు శంకర లేవవయ శంకర, కన్య స్వాములొచ్చినారు చూడవయ శంకర, లేవు లేవు శంకర లేవు లేవు లేవవయ లేవవయ, లేవు లేవు శంకర లేవవయ శంకర, పర్వతాలు దాటి పాదయాత్ర చేసినామయా, పర్వతాలు దాటి పాదయాత్ర చేసినామయా, లేవు లేవు శంకర లేవు లేవు లేవవయా, లేవు లేవు లేవవయా, లేవు లేవు శంకర లేవవయ శంకర, లేవు లేవు శంకర లేవవయ శంకర. ఆవు పాలు తెచ్చినాము అభిషేకము చేద్దామని, లేవు లేవు శంకర లేవు లేవు లేవవయ లేవవయ, లేవు లేవు శంకర లేవవయ శంకర, లేవు లేవు శంకర లేవవయ శంకర, లేవు లేవు శంకర లేవు లేవు లేవవయ, లేవు లేవు శంకర లేవవయ శంకర. ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర, ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర, శశిధరనే సుందరేశ నమ శివాయ శంకర, ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ, దేమే తక దేమే తా, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అక్క ఈ బుడ్డోళ్ళని ఎందుకు తెచ్చుకొచ్చినా? నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు నేర్చుకుంటారు అక్క. ఒక 6 రోజులు అవుతుంది కొత్త బ్యాచ్, 6 రోజులు అంతే. 6 రోజులు అవుతుంది ప్రాక్టీస్ చేపిస్తున్నారు, అది కూడా చూపిస్తారా మాకు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? సరే అన్న, అయితే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారా ఇక్కడ? ఉన్నారు అక్క. ఉన్నారా? ఎవరు అసలు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఉన్నారా? అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఇలా పిల్లల తల్లిదండ్రులు. అవునా? ఆడేటోళ్ళు కూడా ఉన్నారంట కదా దీంట్లో? ఆడేటోళ్ళు కూడా ఉన్నట్టుంది కదా. తల్లి ఎవరు? తండ్రి అయినా డాక్టర్ ఆర్ఎంపీ. మీరిద్దరు అంటారండి, మీరిద్దరు రండి. మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి. మీ పేరేంటి? సైదమ్మ. రాంబాబు. మీ పిల్లలు ఇద్దరికి నేర్పిస్తారు. మీరు లింగరాజు మేడం ఏం చేస్తారు? ఆర్ఎంపీ డాక్టర్. డాక్టర్ అయి ఉండి భజనలు చేస్తున్నారా? పిల్లలకి కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తుంటే వాళ్ళు పైకి ఎదుగుతారని. అబ్బా సూపర్ అసలు నిజంగా. మీ పేరు? లక్ష్మీ ప్రసాద్. మీ
పేరు? నచ్చిందా నీకు? మీరు ఏం పేరు? ఇట్రా, నీ పువ్వులు మంచిగా ఉన్నాయి. అయ్యో నా పువ్వులు చూడు. ఇట్రా కనకంబరాలు మాకు దొరక ఇస్తావా మరి? సేమ్ డ్రెస్ కలర్ వేసుకున్నావు. ఏం పేరు అన్నావు? మీ తమ్ముడు అన్నానా? ఏం పేరు? మంచిగా ఆడతారా? ఇద్దరు కొట్టుకుంటారా? నాకు మంచిగా వచ్చింది నీకు రాలేదని ఎప్పుడన్నా అలుగుతారా? కొట్టుకుంటారా? అది లెక్క ఏడైనా ఇదే చెక్క భజన. అయితే ఏం చేస్తారన్నా మీరు? వ్యవసాయమేనా? కానీ ఈ సాయంత్రం పూట ఇట్లా మంచిగా అందరూ భజనలు చేస్తారు. సూపర్ అన్న, థ్యాంక్ యూ. అంటే పిల్లలకి భగవద్గీతలు ఇట్లాంటి మన పురాతనమైన కళలను ఇప్పుడు బయటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అన్న, పిల్లలతో ఎట్లా ప్రాక్టీస్ చేపిస్తారో అదంతా ఒకసారి మాకు లాస్ట్గా ఎండింగ్లో చూపించేసేయాలి. ఓకే ఓకే, తప్పకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ. ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. తక్క దిగినత తక్క జన కరిత కయ్యకు తద్దిమిత తట్ ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య చెరువు గట్టు గుట్టెక్కిన లింగయ్య. ఆడాలి అందరూ. చెరుగట్టు మెట్టెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య చెరువు గట్టు గుట్టెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య. చెరుగట్టు మెట్టెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య చెరువు గట్టు గుట్టెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య. చెరుగట్టు మెట్టెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య చెరువు గట్టు గుట్టెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య. చెరుగట్టు మెట్టెక్కిన లింగయ్య. చెరువు గట్టు గుట్టెక్కిన లింగయ్య మూడు గుళ్ళ పైకెక్కిన లింగయ్య. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య. చెరుగట్టు మెట్టెక్కిన లింగయ్య. రావా మొర వినవా మము దయతో చూడవా స్వామి. రావా మొర వినవా మము దయతో చూడవా స్వామి. ఒక్కొక్క మెట్టెక్కిన లింగయ్య చెరువు గట్టు గుట్టెక్కిన లింగయ్య. దేమిత కదేమిత. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఈ యొక్క నీలయగూడెం భజన టీం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చక్కగా నేర్చుకొని ఇంకా మన ఫైనల్ కాలేదు, ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకా ముందు చేసి మొత్తం ఫైనల్ చేసుకుందాం. ఆ రోజు కూడా మళ్ళీ ఛానల్ వాళ్ళని పిలుస్తాము. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఛానల్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఈ చిన్న బుడ్డోళ్ళు ఎంత మంచిగా ఆడుతున్నారంటే ప్రాక్టీస్లోనే ఉన్నారు, అయినా కానీ పర్ఫెక్ట్ అవుతున్నారు. ఒక్క చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు. ఇంత చిన్న పిల్లలు అంటే గ్రేట్ అసలు. నిజంగా మేము వచ్చినందుకు చాలా తృప్తిగా ఉన్నామన్నా. ఇంత మంచి భజన, ఇంత అందరు మంచిగా అమ్మలక్కలాగో ఆయి అయితే అప్పటి నుంచి నిల్చున్నది, కాళ్ళైనా వస్తలేవు. నాకైనా వచ్చుకుంటా ఆడబోతున్నా, ప్రతిరోజు వస్తున్నారు. నిజంగా సూపర్ అన్న. మీరు కూడా రెగ్యులర్గా ఇట్లా చెయ్యాలా భజన. అట్లాంటి మన కళని, పాత కళని మళ్ళీ కొత్త కళగా అందరికీ పరిచయం చేయాలా. అట్లాంటి కళలు బతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. తప్పకుండా. అందరికీ థ్యాంక్ యూ. మంచిగా చదువుకోండి, మంచి పొజిషన్లో ఉండండి, సరేనా? ఓకేనా? ఇప్పుడు మన గంగకి ఒక పాట పాడుతుంది, మీరందరూ డాన్స్ చేయాలి. ఎల్లు 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 రా.
ఎల్లమ్మకు రాముల భరిత ఎల్లమ్మకు ఎల్లమ్మకు రాముల భరిత ఎల్లమ్మకు గంగక్క సూపర్. అందరు థాంక్స్ చెప్పండి. భజనలో మంచి ఒక ఫోక్ సాంగ్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా మీ అందరికి సూపర్. పిల్లలకి మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళే నాకు ఎనర్జీ ఇచ్చింది. సూపర్ ఎనర్జీ. అమ్మో నేను తట్టుకోను. నాకు నేను ఈ రోజే చూస్తున్నాను ఇంత ఎనర్జీ ఉందంటే ఒక మంచి ఫోక్ సాంగ్ కూడా వాడవచ్చు వీళ్ళ మీద అనేసి నాకు కూడా. నిజంగా అన్న మంచిగా చేస్తున్నారు. మంచిగా ఎంకరేజ్ చేయండి. మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉంటే మంచిగా చదివియండి. మంచి పొజిషన్లో ఉండండి. ఓకేనా? ఉంటా మరి పోవాలా అవుతా. గంగక్క జై కొట్టరా. థ్యాంక్స్ చెప్పండి ఫస్ట్ అయితే. అంటే ఇంటర్వ్యూ మన తొందరగా పంపించాలి. తొందరగా జై కొడితే అదే వారంలో మన ఇంటర్వ్యూ వస్తుంది. తొందరగా వస్తుంది. టక్కటక్ వస్తుంది. వీళ్ళది కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాము. పాటలు పాడిపిస్తాము. మా ఛానల్ వేపిస్తాం. అంతేనా? ఇక ఉంటా మరి. నమస్తే.